చిన్నప్పటి నుంచి మీకు ఇబ్బందికరమైన విషయం ఏంటి రాజకీయాల్లో? ఒక్క సందర్భం ఏం లేదా? మా తమ్ముడు చనిపోయినప్పుడు యూట్యూబ్ నేను చాలా రోజులు ఆ వీడియోస్ కానీ ఏవి చూడలే. అయితే నాకేమైపోయింది, ఐ వాజ్ 6 months ప్రెగ్నెంట్ అప్పుడు. అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ చావు కార్యక్రమాలకు అక్కడికి పోవద్దు అని ఆ క్రిమేషన్ చేసే దగ్గర దాకా నన్ను పోనివ్వలే. నేను వెళ్ళలేదు. సరే ఎందుకో ఒక 6 months అయిపోయిన తర్వాత అవి చూడాలనిపించింది. నేను లేను కదా, అవి చూడాలి ఒకసారి అని చెప్పి సమ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కింద కమెంట్స్ వచ్చినాయి. కింద కమెంట్స్లో ఒక 2-3 కమెంట్స్ ఏంటంటే, రోహిత్ వేములని ఇట్లా చేసినందుకు అది తిరిగి మీకు ఇట్లా కొట్టి మీ కొడుకు చనిపోయిండు అని చెప్పి ఒక 2-3 రాసి. అది నాకు ఎంత డిస్టర్బింగ్ ఉండే అంటే ఒక సంస్థ వాళ్ళు వచ్చినందుకు నాన్న ఇచ్చిన లెటర్ అది అంతే. రోహిత్ వేములకి మేమేం పాత కక్షలు పెట్టుకొని అదేం లేదు. ఈ రోహిత్ వేముల దాంట్లో దత్తాత్రేయ పాత్ర కూడా లేదు, అసలు అవుట్ ఆఫ్ బాక్స్. అది ఎవరికైనా చెడు చెయ్యొద్దు అనుకున్న మనిషిని నేను చూస్తా వచ్చిన. కొడుకు చనిపోవడం అన్నది చాలా పెద్ద విషయం. చేకొచ్చిన కొడుకు, అది కూడా 22 ఏళ్ళు వచ్చిన వాడు చనిపోవడం అన్నది చాలా పెద్ద విషయం. మీకు కండోలెన్స్ తెలపకపోయినా సరే, సానుభూతి చూపించకపోయినా సరే, కానీ దానికి వ్యతిరేకంగా పెట్టిన ఆ కమెంట్ నాకు ఈ రోజు కూడా అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక కొడుకు పోయిండు, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు పార్టీ కోసం పనిచేయాలని చాలా మంది పెట్టారు. కానీ దాంట్లో ఒక 2-3 కమెంట్స్ ఇట్లా వచ్చినాయి. ఎందరో జీవితాలలో దత్తాత్రేయ గారు వెలుగు నింపిండ్రు, ఎందరికో ఉచిత విద్య చెప్పిపించినాం. ఒక్క రోహిత్ వేముల విషయంలో కొడుకుకు అన్యాయం జరిగితే మరి ఆయన వెలుగు నింపిన వేలాది మంది జీవితాలకు ఆయనకేం అన్ని సందర్భాలు జరిగినా దత్తాత్రేయ గారి పేరు రాలేదు అక్కడ. అంటే తనకు అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు. అది అంటే బాధ కలిగించింది మాత్రం ఆ ఇన్స్టెన్స్. ఈవెన్ టిల్ టుడే నాకు ఎందుకో అది అసలు అది డిలీట్ అని కాదు, అది ఉన్నా లేకపోయినా పెద్ద అయ్యేది లేదు. కానీ మనుషులు ఇట్లా కూడా ఆలోచిస్తారా అని మాత్రం చాలా బాధేసింది. ఇప్పుడు అది ఉన్నా లేకపోయినా మనకేం అయ్యేది, మన పని మనం చేసుకుంటూ పోతాం. పెట్టిన వాళ్ళు ఇంకిత జ్ఞానం, పెట్టిన వాళ్ళ తెలివి, అంతే. అంతవరకే వదిలేసుకోవాలి. దేవుడు ఎక్కడికి ఎవరు ఆన్సర్ ఇయ్యాలో అట్లా ఇస్తారు. ఆయన చేసిన మంచి ఫలితమే కదా ఈరోజు గవర్నర్ దాకా వారిని కూర్చోబెట్టింది. ఈరోజు ఇంతమంది తోటి అలైబలై లాంటి కార్యక్రమం మీరు చూస్తే సంవత్సరానికి ఒక 40-50 వేల మంది ఒక మనిషి కోసం వస్తారు. ఒక సంస్థ, అది అలైబలై అన్నది ఒక సంస్థను బిల్డ్ చేసి ఒక మనిషి కోసం, ఆ మనిషిని కలవడానికే వస్తారు ప్రతి సంవత్సరం. తెలంగాణ సంస్కృతిని కాపాడాలన్న ఆయన ఆశ, అట్లా అందరు లీడర్లను ఒక వేదిక మీదకి తీసుకురావాలన్న ఆయన ఆశ అంత బలంగా ఉండేపటికి ఓ 50 వేల మంది వచ్చి ఒక దగ్గర ఉండి తిని పోయి మన సంస్కృతిని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఒకరినొకరు కలుసుకుంటూ పోతున్నాం. అట్లా మన పని మనం చేసుకుంటూ పోవాలి. పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఆ విషయం మటుకు చాలా బాధ రాజకీయాలలో.